నమస్కారము. నా పేరు పెంచిలయ్య. నేను అన్నమయ్య జిల్లా రామాపురం మండలంలో ఏపీఓగా పనిచేస్తున్నాను. రామాపురం మండలంలో జలధార జలహారతి కింద మొత్తము 89 చెరువులు మనము గుర్తించడం జరిగింది. ఈ 89 చెరువులకు గాను 277 ఈ కాలువ పనులు మనం కలెక్టర్ ద్వారా మంజూరం చేయించుకోవడం జరిగింది. ఈ కాలువ పనుల్లో భాగంగా ఇప్పటి వరకు 128 పనులు ప్రగతిలో ఉన్నాయి మరియు 82 పనులు పూర్తిగా చేసినాము. అలాగే ఈ అసనాపురం గ్రామ పంచాయతీలో ఈరోజు ఈ కాలువ విజిట్ చేయడం జరిగింది. ఈ అసనాపురం గ్రామ పంచాయతీలో 16 చెరువులు ఉన్నాయి. వాటిన్నిటిలో కూడా కాలువ పనులు గుర్తించి ఈ కాలువల ద్వారా పనిచేయడం ద్వారా నీళ్లు సక్రమంగా చెరువులకు చేరుకునేటట్టు మేమంతా ప్రణాళికలు కలెక్టర్ ద్వారా రూపొందించడం జరిగింది. కలెక్టర్ గారి మార్గదర్శకత్వంలో పనులు చేస్తూ ఈ నీళ్ళన్నీ కూడా సకాలంలో ఎక్కడ ఇబ్బంది కలగకుండా కాలువల్లో పూడికి తీతంతా కూడా తీసి చెరువుల్లోకి నింపి చెరువులో ఎక్కువ కాలం నీళ్ళు ఉండడం వల్ల ఆ చుట్టూ ఉన్నటువంటి రైతుల బోరుబావుల్లో భూగర్భ జలాలు పెరుగుతాయి. ఆ పెరగడం వల్ల చుట్టుపక్కల అదనపు పంట పండించుటకు మరియు పంట నష్టము జరగకుండా ఉండేదానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పనులు చేయడం ద్వారా ఆ గ్రామాల్లో కూడా పశు ఉత్పత్తి పెరుగుతుంది. తద్వారా పాల అధిక దిగుబడి వస్తుంది. రైతులకు కూడా అదనపు ఆదాయం కలుగుతున్నట్లు రైతులు సంతోషం వ్యక్తం చేసినారు. మరియు కూలీలు కూడా ఈ ఉపాధి హామీ పనులు కల్పించడం ద్వారా మెరుగైన జీవితం, గౌరవప్రదమైన జీవితం జీవిస్తున్నామని ఆనందం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. మా అసనాపురం గ్రామం కొండవాండ్లపల్లె చిట్లూరు చెరువు నుంచి ఈ కొండవాళ్ళకుంట్లోకి నీళ్లు కావాలని కంపలు, గుళ్ళు, రాళ్ళు అన్నీ ఉన్నాయి. సోమవారం నుంచి పని స్టార్ట్ చేసినాము. అక్కడి నుంచి ఇక్కడికి పని చేసుకుంటా జీవాలు ఉన్నాయి, గొడ్లు ఉన్నాయి, ఇందుకు నీళ్లు లేవు, బోర్లు ఉన్నాయి. ఇవన్నీ తయారు చేసిన దానివల్ల మాకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. అసనాపురం లక్ష్మి. చిట్లూరు చెరువు నుండి కొండవాళ్ళకుంటకు మాకు నీళ్లు సప్లై రావడం వలన చెట్లు, గుట్టలు, రాళ్ళు ఎక్కువ బలచకపోయినాయి. అందువల్ల నీళ్ళు రావడం పోవడం వలన మాకు కాలువ పని చేస్తున్నాము. మాకు నీళ్ళు వచ్చే బావులు ఎన్నో ఉన్నాయి. మాకు కొండల కింద బావులు ఉన్నాయి. మాకు పశువులకు మేత, బోర్లల్లో నీళ్లు సప్లై అవ్వడం వలన మాకు జలహారతి కింద ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మాకు సంతోషము. సగం అసనాపురం గ్రామం కొండవాళ్ళపల్లె మాది. నా పేరు రాజారావు. మేము చిట్లూరు చెరువు నుండి కొండవాళ్ళకుంటకు కాలువ చేస్తాము. ఈ కాలువలో చాలా పూడికి వేపి కంప చెట్లు, రాళ్ళు అన్నీ ఎక్కువగా ఉండి నీరు సక్రంగా మా కొండవాళ్ళకుంట చెరువులోకి రావడం లేదు. అందువల్ల మాకు ఈ పని జలధార జలహార కింద మాకు ఈ పని ఇచ్చినారు. ఈ పని చేయడం వల్ల మా చెరువులోకి, మా కొండవాళ్ళకుంట చెరువులోకి నీరు చేరుతుంది. ఈ నీరు చేయడం వల్ల రైతులకు పంట దిగుబడి కానీ, పశువులకు నీరు కానీ, మేత కానీ రావడం వల్ల మాకు ఆర్థికంగా కానీ ఈ పని వల్ల మాకందరికీ కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది. అందువల్ల మేము ఈ పని చేస్తున్నాం. మాకు ఈ ప్రోగ్రాం మేము ఈ పని చేస్తున్నాం మేము.